నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే అంశం గురించి వివరిస్తాను. ఇందులో సింధులోయ నాగరికతలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత మధ్యయుగంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, మొఘల్ పీరియడ్లో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత స్వాతంత్రానంతరం మన భారత ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయనేటివి చర్చిద్దాం. ముందుగా సింధు ఆర్థిక వ్యవస్థ అంటే సింధులోయ నాగరికతలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అప్పట్లో నెలకొని ఉందనేది చూద్దాం. ఈ సింధులోయ నాగరికత పీరియడ్ చూసినట్లయితే ఇది క్రీస్తుపూర్వం 3005 నుండి 1800 మధ్యకాలంలో సంభవించింది. ఇది ఒక ఆధునిక మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. మనం హిస్టరీ బుక్స్లో చదువుకొని ఉంటాం. హరప్పా, మొహంజోదారో ఈ నాగరికతలు ముఖ్యంగా పట్టణ నాగరికతలు మరి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉండేవి అన్నమాట. సో ఈ సింధులోయ నాగరికతలో ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ అతి గొప్ప ఆర్థిక వ్యవస్థను వీళ్ళు కలిగి ఉండేవాళ్ళు. అయితే ఆ కాలంలో అంటే ఆ పౌరులు వ్యవసాయం, జంతువుల పెంపకాన్ని చేపట్టడం జరిగిందన్నమాట. ఇక రాగి, కాంస్య లోహాల నుండి పదునైన ఉపకరణాలు మరియు ఆయుధాలను తయారు చేశారు మరియు ఇతర నగరాలతో వర్తకం కూడా చేయడం జరిగింది. అంటే ఈ వ్యవసాయం మరియు పశు పోషణతో పాటు వీళ్ళు ఆయుధాలు తయారు చేయడంలో కూడా సిద్ధహస్తులు. అంటే వివిధ లోహాలను ఉపయోగించి అంటే రాగి, కాంస్యం ఇటువంటి లోహాలను ఉపయోగించి పదునైన ఆయుధాలు తయారు చేయడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్మడం ఇటువంటి కూడా చేయడం జరిగిందన్నమాట. ఇక పురాతన మరియు మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు చూసినట్లయితే మధ్యయుగ భారతదేశంలో పట్టణ సంస్కృతి ఎక్కువగా ఉన్నప్పటికీ జనాభాలో ఎక్కువ శాతం ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. నిజంగా చెప్పాలంటే మధ్యయుగంలో కావచ్చు, సింధు నాగరికత కాలంలో కావచ్చు, మన దేశంలో పట్టణీకరణ యూరోపు మరియు ఇతర ప్రాంతాల కన్నా చాలా అద్భుతంగా జరిగింది, ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు. అయితే ఈ పురాతన మరియు మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా కేంద్రీకృతంగా మరియు స్వయం పోషణ ఆధారంగా ఉండేది. అంటే సెంట్రలైజ్డ్ ఎకనామిక్ సిస్టంగా ఉండేది మరియు ఇది స్వయం పోషణ ఆధారంగా ఉండేది. అంటే వ్యక్తులు తమకు కావాల్సిన ఆహార వస్తువులను, తమకు అవసరమైన ఆహార వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగేదన్నమాట. అదేవిధంగా ఇవి కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండేటివి. అంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఈ వస్తోత్పత్తి అనేది కేంద్రీకృతమై ఉండేది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం హరప్ప, మొహంజోదారో ఇటువంటి ఏరియాస్లో ఇవి కేంద్రీకృతమై ఉండేటివి. మరియు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండి ఆయా ప్రాంతాల ఆహార అవసరాలు తీర్చడంతో పాటు వస్త్ర, ఆహార ప్రాసెసింగ్ మరియు చేతి పని వంటి ఆధారిత పరిశ్రమలకు వీళ్ళు ముడి పదార్థాలను అందజేసేవారు. అంటే ఈ పురాతన మధ్యయుగాల్లో ప్రజలు వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకొని జీవనాన్ని కొనసాగించేవారు. ఈ వ్యవసాయం ద్వారా తమకు కావాల్సిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మరియు పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు కూడా అందించేవారు. అంటే ఈ వస్త్ర, ఆహార ప్రాసెసింగ్ ఏవైతే ఉంటాయో, ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ వ్యవసాయ రంగం ముడి సరుకులను అందజేసేదన్నమాట. ఇక రైతులతో పాటు క్షురకులు, వడ్రంగులు, ఆయుర్వేద వైద్యులు, ఆభరణాల తయారీదారులు మరియు చేనేతదారులు మొదలగు వారు ఈ పురాతన మధ్యయుగాల్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ మనం వివిధ వృత్తుల్ని చూసినట్లయితే అంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే వివిధ వృత్తుల సమాహారమే ఆర్థిక వ్యవస్థ. అంటే ఇప్పుడు వడ్రంగి పని చేసేవాళ్ళు తమ వృత్తిలో ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. వాళ్ళు వివిధ రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసి విక్రయించేవారు. మరియు అదేవిధంగా ఆభరణాల తయారీదారులు అంటే ఆర్నమెంట్స్ తయారు చేసేవాళ్ళు. మరి ఈ చేనేతదారులు అంటే ఈ వస్త్రాలను ఉత్పత్తి చేసేవాళ్ళు. వీరు తమ వృత్తులని ఎంపిక చేసుకొని తద్వారా వస్తు సేవలను ఉత్పత్తి చేసి విక్రయించడం జరిగేది. ఇదే అప్పటి ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన స్వరూపం. అంటే
పురాతన మధ్యయుగాల్లో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయం చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. అంటే ప్రజల ఆహార అవసరాలు తీర్చడంతో పాటు మరి వివిధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులను కూడా ఈ వ్యవసాయ రంగం అనేది అందించేది. ఇది ఈ కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం. ఇక మతం ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించింది. అంటే ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ కూడా ఈ మధ్యయుగం కాలంలో, మధ్య మరియు పురాతన యుగ కాలంలో ఈ మతం చుట్టూ తిరిగేది. అంటే మతం యొక్క ప్రభావం ఆ విధంగా ఉండేది. అంటే మతము రాజకీయ మరియు సామాజిక ఆర్థిక అంశాలను ఎక్కువగా ప్రభావితం చేసేది. మరి ఆర్థిక వ్యవస్థ కూడా ఈ మతం వల్ల ప్రభావితం అయి ఉండేది. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నాం మనం. మరి మతము ఆర్థిక వ్యవస్థను ఈ మధ్యయుగాల్లో ఏ విధంగా ప్రభావితం చేసిందంటే, అలహాబాద్ తీసుకోండి, బెనారస్ తీసుకోండి, అదేవిధంగా నాసిక్, పూరి, ఇవన్నీ పిల్గ్రిమ్ సెంటర్స్, తీర్థయాత్ర ప్రదేశాలని అనడం జరుగుతుంది. మరి ఈ తీర్థయాత్ర ప్రదేశాలు ఎక్కువగా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ తీర్థయాత్ర చుట్టుపక్కల్లో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది కేంద్రీకృతమై ఉండేది. దానికి ముఖ్య ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ తీర్థయాత్రా స్థలాల చుట్టూ ఈ ఆతిథ్యం అందించే ఈ గృహాలు ఎక్కువగా ఉండేటివి. మనం ఇప్పటి కాలంలో వాటిని ఏమంటున్నాం, హోటల్స్ అంటున్నాం. సో అప్పట్లో కూడా ఈ హోటల్స్ అనేటివి ఈ పిల్గ్రిమ్ సెంటర్స్లో ఉండేవి. అదేవిధంగా ఈ తీర్థయాత్రలకు వచ్చే ప్రయాణికులకు అవసరమైన వస్తు సేవలను అందించడానికి అక్కడ వ్యాపారాలు జరిగేవి. ఇక్కడ చూడండి మీరు, ఈ తీర్థయాత్రల చుట్టూ ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా అల్లుకుంది అన్నమాట. అంటే ఈ బెనారస్, ఈ నాసిక్, పూరి, అలహాబాద్ ఇటువంటి ప్రదేశాలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలు కావడంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా కేంద్రీకృతమై ఉండేది. అంటే ఎంతోమంది ప్రజలు జీవనోపాధిని పొందేవాళ్ళు. అంటే వివిధ రకాల వస్తు సేవలను అక్కడ వచ్చే యాత్రికులకు వాళ్ళు అమ్మేవారు. సో ఆ విధంగా అవి పట్టణాలుగా కూడా అభివృద్ధి జరగడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రాలుగా విరాజిల్లడం జరిగింది. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఈ మతం చుట్టూ ఈ ఆర్థిక వ్యవస్థ కూడా తిరుగుతూ ఉండేదన్నమాట. ఇక నాణ్యాలు చూసినట్లయితే, అంటే ఆ కాలంలో మరి నాణ్యాలు ఉన్నాయా, ఉంటే ఏ రూపంలో ఉన్నాయి, వాటి చలామణి ఏ విధంగా ఉండేది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో పంచ్మార్క్ వెండి కడ్డీలు ఉండేవి. అంటే మన దేశంలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పంచ్మార్క్ వెండి కడ్డీలు, వీటిని మనం ఇన్గాట్స్ అంటాం. అంటే వీటిని నాణ్యాలుగా ఉపయోగించేవారన్నమాట. ఆ తర్వాత ఏమైంది, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం ప్రాంతంలో గంగా మైదానాల మహాజనపదాలలో మొట్టమొదటి లోహపు నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి. అంటే ఈ మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో, మహాజనపదాలు అంటే వీటిని మనం 16 నగరాలని అంటాం. ఈ 16 రాజ్యాలు, ఈ 16 రాజ్యాల కలయికనే మహాజనపదాలు అంటాం. ఉదాహరణకి అవంతి రాజ్యం, గాంధార రాజ్యం, మగధ, కోసల, ఇవన్నీ రాజ్యాలు. వీటిని చక్రవర్తులు, రాజులు పరిపాలించేవారు. ఈ 16 రాజ్యాల సమూహమే, అంటే భారతదేశంలో ఉన్న 16 రాజ్యాల సముదాయమే మహాజనపదం. సో ఈ మహాజనపదాలలో మొట్టమొదటిసారిగా మన దేశంలో నాణేలు చలామణిలోకి వచ్చాయి. దీన్నే మన చరిత్రకారులు మరియు ఆర్థికవేత్తలు భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి నాణేలుగా పేర్కొనడం జరిగింది అన్నమాట. ఇక మౌర్య సామ్రాజ్యం చూద్దాం. అంటే ఈ మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, అవి ప్రజల యొక్క జీవనాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. మౌర్య సామ్రాజ్య కాలంలో సంభవించిన ముఖ్యమైన మార్పులు మరియు పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థను చాలా ప్రభావితం చేశాయి. అంటే మౌర్యులు అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే ఈ మౌర్యుల కాలం చూసినట్లయితే సుమారుగా 321 నుండి 185 క్రీస్తుపూర్వం కాలంలో జరిగిందన్నమాట. అయితే మౌర్య సామ్రాజ్యంలో ఈ వర్తక మార్గాలు మరింత సురక్షితంగా మారాయి. అంటే ఇప్పుడు చూడండి,
ఇప్పుడంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఎన్నో రకాలుగా ఉంది. మనకు రోడ్స్ ఉంది, రైల్వేస్ ఉంది, ఎయిర్వేస్ ఉంది, మరియు ఇప్పుడు ఈ స్టీమర్స్ మరియు షిప్స్ ద్వారా జల రవాణా కూడా చేయడం జరుగుతుంది. మరి అప్పట్లో మనకు జనాభా చాలా తక్కువగా ఉండేది. ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంతగా అభివృద్ధి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మనం రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ ట్రావెల్ చేయాలంటే మనకి రోడ్స్ కావాలి, సెక్యూర్డ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కావాలి. మరి అప్పట్లో వెహికల్స్ లేవు, అప్పటికి మనం ఈ కనిపెట్టలేదు, ఈ స్టీమ్ ఇంజిన్స్ ఇటువంటివి కనిపెట్టలేదు. కాబట్టి అప్పట్లో వర్తకం అనేది ఈ ఏనుగులు, గుర్రాలు ఇటువంటి వాటిని ఉపయోగించి, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఆ వస్తువులను తరలించి ఆయా మార్కెట్లో అమ్మడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో అప్పట్లో ఎక్కువగా ఈ అటవీ ప్రాంతం ఉండేది. ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి, అంటే ఒక నగరానికి ఇంకో నగరానికి మధ్య కావచ్చు, ఒక నగరం ఒక గ్రామం మధ్య కావచ్చు, ఒక గ్రామం ఇంకో గ్రామం మధ్య ఈ దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండేది. మరియు ఈ జంతువుల నుంచి ఎక్కువగా అపాయం ఉండేదన్నమాట. అదేవిధంగా దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ వర్తకం అనేది దెబ్బతింటుంది, అంటే ప్రాంతాల మధ్య వర్తకం జరిగేది ఆగిపోతుంది. కాబట్టి మౌర్యులు తాము అధికారంలోకి వచ్చిన వెంబడే చేసిన మొట్టమొదటి ఆర్థిక సంస్కరణ ఏదైనా ఉందంటే అది సురక్షితమైన రోడ్డు మార్గాల్ని నిర్మించడం. అంటే ఈ వస్తువుల యొక్క రవాణాకి అనుకూలంగా ఉండే సురక్షితమైన రోడ్డు రవాణా వ్యవస్థని వాళ్ళు భారతదేశంలో నిర్మించడం జరిగింది. ఇక మెరుగైన రవాణా భద్రత, తూనికల కొలతల్లో ప్రమాణాల పెంపు, అంటే ఈ వస్తువులు ఏవైతే ఉత్పత్తి చేస్తామో వాటి యొక్క వెయిట్ను కరెక్ట్గా మెజర్ చేసే తూనికలను ప్రవేశపెట్టడం కూడా ఈ మౌర్యుల కాలంలో జరిగింది. అదేవిధంగా కరెన్సీగా నాణేల వినియోగాన్ని పెంచడం తదితర అంశాలు మౌర్యుల కాలంలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందడానికి కారణమయ్యాయి. అంటే మౌర్యులు అధికారంలోకి వచ్చాక 3 ప్రధానమైన మార్పులు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకోవడం జరిగింది. ఒకటి, నాణ్యాలను ప్రవేశపెట్టడం, అంటే కాయిన్స్ను ప్రవేశపెట్టడం. 2, పటిష్టమైన రోడ్డు మార్గాలను నిర్మించడం. 3వది, ఖచ్చితమైన తూనికల కొలతలలో, అంటే ఈ తూనికల కొలతలు ఏవైతే ఉంటాయి వాటిలో ఖచ్చితత్వాన్ని పాటించడం. ఈ 3 అంశాల ఆధారంగా మౌర్యులు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం జరిగిందన్నమాట. ఇక మొఘల్ కాలానికి వచ్చినట్లయితే మొఘల్ సామ్రాజ్యం మరియు ఆర్థిక వ్యవస్థ. మొఘల్ ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ 18వ శతాబ్దం ప్రారంభంలో బాగా సంపన్నమైంది. అంటే ఈ మౌర్యుల కాలంలో మనం ఏ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయో గమనించాం. మరి మొఘలుల కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది, మరి ఆర్థిక వ్యవస్థను వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ మొఘల్స్ పీరియడ్ని మనం 1526 నుండి 1858 మధ్యగా చూడవచ్చు అనమాట. అంటే క్రీస్తు శకం 1526 నుండి 1858 వరకు మొఘలుల పరిపాలన మన దేశంలో కొనసాగింది. అయితే ఆర్థికవేత్తల అంచనా ప్రకారం 1600 మరియు 1800 శతాబ్దాల మధ్య 28,000 టన్నుల బులియన్ భారత ఉపఖండంలో ఉంది. బులియన్ అంటే ఇక్కడ బంగారు, వెండి. అంటే మొఘలుల కాలంలో 18వ శతాబ్దంలో దాదాపు 28,000 టన్నుల వెండి, బంగారు అనేది ఉండడం జరిగింది. ఇది ఆ కాలంలో ప్రపంచ ఉత్పత్తిలో 20% సమానం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన బంగారు, వెండిలో 20% బులియన్ మొఘల్ సామ్రాజ్యం సమయంలో భారతదేశంలో ఉండటం జరిగింది. ఇక 1600 శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి ట్రెజరీ యొక్క వార్షిక ఆదాయం 17.5 మిలియన్ పౌండ్లు. ఈ ఆదాయం విషయంలో 16వ శతాబ్దంలో దక్షిణాసియాలో భారత్, చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. అంటే మనం ఇప్పుడు జీడిపి అని అంటున్నాం. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవడానికి మనం ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మరి అదేవిధంగా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని అంచనా వేసి ఆర్థిక వ్యవస్థ యొక్క అంటే అది ఏ విధంగా ఉందని అంచనా వేయడం జరుగుతుంది. మరి అప్పట్లో మన ఈ జీడిపిలానే ఆయా రాజుల కాలంలో వారి యొక్క ఆదాయాన్ని అంచనా వేయడం జరిగిందనమాట. అంటే కొందరు చరిత్రకారులు వీటిని పేర్కొనడం జరిగింది. మరి అక్బర్ చక్రవర్తి సమయంలో మనం చూసినట్లయితే
అక్బర్ ఖజానా యొక్క ఆదాయం, దీన్ని మనం అక్బర్ ట్రెజరీ యొక్క ఆదాయం చూసినట్లయితే 17.5 మిలియన్ పౌండ్లు. అయితే ఈ ఆదాయం యొక్క ర్యాంకు చూసినట్లయితే ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద ఆదాయంగా మనం చూడవచ్చు. ఇక 17వ శతాబ్దం చివరి నాటికి మొఘల్ సామ్రాజ్యం దాదాపు 90% దక్షిణాసియాలో విస్తరించింది. అంటే ఈ మొఘల్స్ దాదాపు భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రాంతాలని వాళ్ళు జయించడం జరిగింది. అంటే 90% దక్షిణాసియా మొఘలుల ఆధీనంలోకి వచ్చింది. ఈ విధంగా మొఘలుల ఆధీనంలోకి రావడం వలన ఆర్థిక వ్యవస్థలో కూడా పెనుమార్పులు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం అంటే మెజారిటీ ఇండియన్ ల్యాండ్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎన్నో ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏకరూప నాణ్యాలు, ఏకరూప చలామణి, ఎస్, అదేవిధంగా ఏకరూప కస్టమ్స్ అంటే ఈ దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకే రకమైన కరెన్సీని చలామణిలోకి తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ నాణ్యాలను తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఈ బార్టర్ సిస్టమ్ అనేది దాదాపు కనుమరుగు కావడం జరిగింది మొఘల్స్ పీరియడ్లో. అంటే అఫ్కోర్స్ అక్కడక్కడ కొంత ఉండవచ్చు, కానీ బార్టర్ సిస్టంలో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యయుగంలో బార్టర్ సిస్టమ్ వల్ల, అంటే ఈ అప్పట్లో ఈ నాణ్యాలు ఎక్కువగా చలామణిలో లేకపోవడం వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లో, దాదాపు అన్ని దేశాల్లో బార్టర్ సిస్టమ్ అనేది పాటించడం జరిగింది. మరి మొఘల్స్ పీరియడ్స్ వచ్చేసరికి ఏమైందంటే భారతదేశంలో అంటే దక్షిణాసియాలో దాదాపు 90% భూభాగం వారి ఆధీనంలోకి రావడంతో వాళ్ళు ఏకరూప నాణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏకరూప నాణ్యాలు అంటే ఈ దేశం మొత్తం ఒకే విధమైన నాణ్యాలు అవి చలామణిలో ఉంటాయి. రెండవది ఏకరూప పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఇక 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ చక్రవర్తి యొక్క ఖజానాకు వార్షిక ఆదాయం 100 మిలియన్ పౌండ్లు సమకూరింది. అంటే దీన్ని మనం డాలర్స్లో చెప్పినట్లయితే 450 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఫ్రాన్స్ దేశ సమకాలీన లూయిస్ చక్రవర్తి కన్నా 10 రెట్లు ఎక్కువ. అంటే అక్బర్ పాదుషా తర్వాత ఔరంగజేబ్ యొక్క కాలంలో ఈ ప్రభుత్వ ఖజానా అనేది ఇంకా ఎక్కువగా పెరగడం జరిగింది. 17వ శతాబ్దం నాటికి మొఘల్ భారతదేశం చైనా మరియు పశ్చిమ యూరోప్ల కంటే ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించింది. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రస్తుతం అంటే ఈ 21వ శతాబ్దంలో భారత్ యొక్క ఈ జీడిపి ఏదైతే ఉందో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి మొఘల్స్ పీరియడ్లో కూడా అంటే ఔరంగజేబ్ చక్రవర్తి టైంలో కూడా చైనా మరియు పశ్చిమ యూరోప్ కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ అవతరించింది. ఎస్, ఇక మొఘల్ భారతదేశం 18వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25% ఉత్పత్తి చేసింది. భారతదేశ జీడిపి వృద్ధి మొఘల్ సామ్రాజ్యంలో గత 1500 సంవత్సరాల కన్నా ఎక్కువగా పెరిగింది. అంటే అంతకుముందు ఉన్న రాజుల కాలంలో ఉన్న జీడిపి కన్నా ఎక్కువ జీడిపి ఈ మొఘళ్ళ కాలంలో పెరగడం జరిగింది. అంటే ఈ 18వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మనం దాదాపు 25% ఉత్పత్తి చేయడం జరిగింది. దానివల్ల మొఘళ్ళ కాలంలో ఈ జీడిపి అనేది ఎన్నో రెట్లు పెరగడం జరిగిందన్నమాట. విస్తృతమైన రహదారి వ్యవస్థ నిర్మించడానికి మొఘలులు బాధ్యత వహించారు. మనం మౌర్యుల కాలంలో చూసాం. మౌర్యులు భారతదేశంలో భద్రతతో కూడినటువంటి ఈ రోడ్ నెట్వర్క్ వ్యవస్థలను ఏర్పరచడం జరిగింది. అయితే మొఘల్స్ దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా డెవలప్ చేశారనమాట. అంటే ఇంకా భద్రత పెంచారు, రోడ్ నెట్వర్క్ని ఇంకా ఎక్కువగా పెంచడం జరిగిందన్నమాట. ఇక ఇవి ఏకరూప కరెన్సీని మరియు దేశ ఏకీకరణను సృష్టించాయి. అంటే ఈ మొఘలులు ఎప్పుడైతే ఈ దేశం మొత్తం కనెక్ట్ అయ్యేటట్లు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడం జరిగిందో, మరి అదేవిధంగా దేశమంతా ఒకే రకమైన కరెన్సీని ప్రవేశపెట్టడం మరియు దేశమంతా ఒకే రకమైన పన్ను విధానం ప్రవేశపెట్టడం వలన దేశం మొత్తాన్ని ఏకీకరణ చేయడానికి వీరికి సాధ్యమైందన్నమాట. ఇక మొఘల్ సామ్రాజ్యం ఒక విస్తృతమైన రహదారి నెట్వర్క్ను నిర్మించింది. అంటే ఉత్తర మరియు దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నగరాలు మరియు పట్టణాలను కలుపుతూ మొఘల్ రాజులు
ఎంతో విస్తృతమైన రోడ్ నెట్వర్క్ నిర్మించడం జరిగిందన్నమాట. మొఘలులు సూర్ చక్రవర్తి షేర్షా సూరిచే ప్రవేశపెట్టబడిన రూపాయి కరెన్సీని స్వీకరించి మరియు ప్రామాణీకరించారు. అంటే ఈ మొఘల్స్ కాలంలో ఈ రూపాయి ఏదైతే ఉందో ప్రవేశపెట్టారో దీన్ని వీరు ఎవరి నుంచి తీసుకున్నారంటే ఈ సూర్ వంశానికి చెందిన షేర్షా సూరి మొట్టమొదటిసారిగా ఈయన ఈ నాణ్యాలను మన దేశంలో అంటే ఈ మొఘల్స్ పరిపాలించిన టైంలో ఈ మధ్యలో ఒకసారి షేర్షా సూరి అధికారంలోకి రావడం జరుగుతుంది. అంటే ఈయన హుమాయూన్ని ఓడిస్తాడు. హుమాయూన్ని ఓడించి ఆ తర్వాత ఆయన అధికారంలోకి అంటే మన భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. ఈయన కాలంలో కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. యాక్చువల్గా షేర్షా సూరి తర్వాత మిగతా మొఘల్ చక్రవర్తులంతా ఈ షేర్షా సూరి ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే ఇంకా అభివృద్ధి పరిచి వాటిని కంటిన్యూ చేశారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మన భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఇంప్లిమెంట్ అయినటువంటి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా సంస్కరణలు షేర్షా సూరి ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి. ఈ సూరి పెట్టబడినటువంటి ఆర్థిక సంస్కరణలు మిగతా మొఘల్ చక్రవర్తులు కంటిన్యూ చేయడం జరిగింది. ఇందుకు ఒక చక్కటి ఉదాహరణనే షేర్షా సూరి ప్రవేశపెట్టినటువంటి రూపాయి కరెన్సీ. మరియు భారత వ్యవసాయ మరియు పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అంటే మొఘల్ చక్రవర్తులు విస్తృతమైన రోడ్ నెట్వర్క్ నిర్మించడంతో పాటు ఇతర దేశాలకు కనెక్ట్ అయ్యేటట్లు బార్డర్స్లో కూడా రోడ్స్ నిర్మించడం జరిగింది. దీనివల్ల విదేశాలతో వర్తకం ఇంకా పెరిగిందన్నమాట. ఇక మొఘలుల కాలంలో వ్యవసాయ రంగం ఎలా ఉందో మనం ఒకసారి చూసినట్లయితే మొఘలుల కాలంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఆహార పంటలైన గోధుమ, బియ్యం మరియు బార్లీ, ఆహారేతర నగదు పంటలైన పత్తి, నీలిమందు మరియు నల్లమందు కూడా ఉన్నాయి. అంటే మొఘలుల కాలంలో ఈ గోధుమ, బియ్యానికి అంటే వీటి ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అదేవిధంగా వాణిజ్య పంటలైన బార్లీ మరియు ఈ పత్తి పంటలు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఆ కాలంలో వీళ్ళు ఈ నీలిమందు, నల్లమందును కూడా అధికారికంగా పండింపజేయడం జరిగింది. అంటే రైతులు పండించేవాళ్ళు, అంటే వీటన్నిటిపైన కూడా ట్యాక్స్ చెల్లించేవాళ్ళు. ఇక 17వ శతాబ్దం మధ్యకాలం నాటికి 2 ముఖ్య పంటలైన మొక్కజొన్న మరియు పొగాకు విస్తృతంగా పండించడం జరిగింది. అంటే అంతకుముందు మన దగ్గర ఈ మొక్కజొన్న, పొగాకు సాగు ఉండేది కాదు. ఈ 17వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఈ 2 పంటల ఉత్పత్తిల్లో ప్రపంచంలోనే వీళ్ళు దాదాపు అగ్రస్థానానికి వెళ్ళడం జరిగిందన్నమాట. అంటే మన రైతులు మొక్కజొన్న, పొగాకు సాగులో ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదిగారన్నమాట. ఇక బెంగాల్ రైతులు మల్బరీ పెంపకం మరియు పట్టుపురుగుల పెంపకాన్ని నేర్చుకున్నారు. అంటే బెంగాల్ ప్రాంతంలో అక్కడ రైతులు ఈ మల్బరీ పెంపకం మరియు పట్టుపురుగుల పెంపకాన్ని నేర్చుకున్నారు. అంటే ఈ సిల్క్ ప్రొడక్షన్ అనేది ఒకప్పుడు కేవలం చైనాకే పరిమితమైంది. ఎందుకంటే సిల్క్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారో, ఎలా ఉత్పత్తి చేస్తారనే సీక్రెట్ని చైనా వాళ్ళు ఏ దేశస్తులకు వాళ్ళు రివీల్ చేయలేదు, దాన్ని బయటికి పొక్కనీయలేదు. అయితే బెంగాలీస్ ఈ చైనీయుల నుంచి ఏదో విధంగా ఆ సిల్క్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలనే విషయాన్ని తెలుసుకొని దాన్ని బెంగాల్లో వాళ్ళు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అంటే ఈ మొఘల్ కాలంలోనే ఈ సిల్క్ ప్రొడక్షన్ అనేది మన దేశంలో పర్టికులర్గా బెంగాల్ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇక బెంగాల్ సుబా ఒక పెద్ద పట్టు ఉత్పత్తి కేంద్రంగా మారింది. బెంగాల్ సుబా అంటే మొఘళ్ళ కాలంలో బెంగాల్ సుబా అనేది బంగ్లాదేశ్, మరి ఇప్పుడున్న మన దేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఒరిస్సా, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇవి అన్నింటినీ కలిపి బెంగాల్ సుబాగా వివరించేవారు. అంటే మొఘలుల కాలంలో ఈ బెంగాల్ సుబా అనేది అత్యంత ప్రధానమైనటువంటి భాగము. అదేవిధంగా ఈ మొఘల్ ట్రెజరీకి 50% ఆదాయం ఈ బెంగాల్ సుబా నుంచే లభించేది. ముఖ్యంగా ఈ బెంగాల్ సుబా ప్రాంతాల్లో అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ మరియు బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ సుబాలో భాగంగా అక్కడ రైతులు ఈ సిల్క్ ఉత్పత్తిని చేపట్టడం, అదేవిధంగా షిప్ బిల్డింగ్ కూడా బాగా ఉండేది. అంటే నౌకల తయారీ కూడా అక్కడ బాగా కేంద్రీకృతమై ఉండేది. అదేవిధంగా వివిధ చేతి వృత్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉండేవి. అందువలన ఈ మొఘలుల ఖజానాకి బెంగాల్ సుబా నుండి దాదాపు 50% ఆదాయం వచ్చేదన్నమాట.
ఎస్, అంటే బెంగాల్ సుబా ఆర్థికంగా చాలా సంపన్నంగా ఉండేది అప్పట్లో. ఇక మొఘల్ కాని చక్రవర్తి షేర్షా సూరి ఆధ్వర్యంలో, అంటే షేర్షా సూరి అనే వ్యక్తి ఈ సుర్ అనే వంశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతను మొఘల్ చక్రవర్తి కాదు. అంటే హుమాయూన్ని ఓడించి అధికారంలోకి వచ్చాడు, తర్వాత మళ్ళీ ఓడిపోయాడు అనుకోండి. అంటే ఈ మొత్తం మొఘల్ పీరియడ్లో మధ్యలో నాన్ మొఘల్గా వచ్చిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అతను షేర్షా సూరి. సో ఈయన ఆధ్వర్యంలో ప్రారంభమైన వ్యవసాయ సంస్కరణలను అక్బర్ స్వీకరించి మరిన్ని సంస్కరణలు తెచ్చాడు. ఇంతకుముందు మీకు చెప్పాను, షేర్షా సూరి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తర్వాతి మొఘల్ చక్రవర్తులు కూడా వాటిని స్వీకరించి కంటిన్యూ చేయడం జరిగింది. సో మరి అక్బరు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ సంస్కరణలు ఏదైతే ఉన్నాయో వాటి మాతృక మాత్రం షేర్షా సూరి కాలంలో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ సంస్కరణలు. ఇక మొఘల్ ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థల నిర్మాణానికి నిధులను సమకూర్చింది. మొఘల్ ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థల నిర్మాణానికి ఎన్నో నిధులను సమకూర్చింది. ఈ మార్పులు ఎక్కువ పంట దిగుబడులను మరియు పంటలను ఉత్పత్తి చేయడం జరిగాయి. అంటే ఈ చెక్ డ్యామ్స్ లాంటివి నిర్మించడం, చెరువులు కుంటలు లాంటివి నిర్మించడం, వీటి వలన ఈ నీటి లభ్యత పెరిగింది. అంటే వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత పెరగడం జరిగింది. అందువల్ల మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా అక్బర్ కాలంలో ఎక్కువగా జరిగిందన్నమాట. ఇక 18వ శతాబ్దం వరకు మొఘల్ భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన తయారీ కేంద్రంగా ఉంది. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది మన భారతదేశంలో ఈ మొఘల్ చక్రవర్తుల కాలంలో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎటువంటి వస్తువులు ఉత్పత్తి చేసేవాళ్ళంటే అంటే ముఖ్యమైన పరిశ్రమలు చూసినట్లయితే వస్త్రాలు, నౌకా నిర్మాణం మరియు ఉక్కు, ఇవి అతి ముఖ్యమైన పరిశ్రమలు. అంటే వస్త్రాలను ఉత్పత్తి చేయడం, అదేవిధంగా నౌకా నిర్మాణం, షిప్ బిల్డింగ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బెంగాల్ సుబా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ నౌకా నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన కేంద్రం. అంటే మొత్తం ఆసియాలోనే ఈ నౌకా నిర్మాణంలో ఈ బెంగాల్ సుబా చాలా ఫేమస్ అన్నమాట. అదేవిధంగా ఉక్కు ఉత్పత్తి కూడా ఎక్కువగా మొఘళ్ళ పీరియడ్లో జరిగేదన్నమాట. అదేవిధంగా ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు చూసినట్లయితే పత్తి వస్త్రాలు, నూలు, థ్రెడ్, పట్టు, జనపనార ఉత్పత్తులు, మెటల్వేర్, చక్కెర, నూనెలు మరియు వెన్న వంటి ఆహారాలు. అంటే ఈ ఆహార ఈ మన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎన్నో ఉప ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది. అంటే అందుకే వాటిని మనం ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు అంటాం. వీటిని మనం బై ప్రొడక్ట్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్? పాలు ఉంది, పాలకి బై ప్రొడక్ట్స్ అంటే ఏమిటి? ఇక్కడ మనకు వెన్న, పెరుగు, స్వీట్స్, గీ, ఇవన్నీ బై ప్రొడక్ట్స్, అంటే ప్రాసెస్ చేయబడిన ప్రొడక్ట్స్. అదేవిధంగా ఇప్పుడు అప్పట్లో ఈ వ్యవసాయదారులు పత్తి, జనుము ఇటువంటివి పండించేవాళ్ళు. వీటి ద్వారా మనం కొన్ని వస్తువులు తయారు చేసి వాటిని ఇతర దేశాలకు కూడా మనం పంపించడం జరిగింది. అంటే మొఘళ్ళ కాలంలో మన దేశంలో ఈ వస్తువులను అమ్మడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయడం జరిగిందన్నమాట. ఇక మొఘలుల కాలంలోని తయారీ రంగాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందు 18వ శతాబ్దపు పశ్చిమ ఐరోపాలో ఉన్న ప్రోటో పారిశ్రామికీకరణ రూపంతో పోల్చబడింది. దీన్ని మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం. అంటే చరిత్రకారులు, ఆర్థికవేత్తలు మొఘలుల కాలంలోని ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పోల్చడం జరిగిందంటే 18వ శతాబ్దం వరకు కొనసాగిన ఈ మొఘలుల ఆర్థిక వ్యవస్థను యూరోప్లోని ప్రోటో ఇండస్ట్రియలైజేషన్తో పోల్చడం జరిగింది. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమిటి? అంటే అసలైన పారిశ్రామికీకరణకు ముందు ఉన్న పారిశ్రామిక పరిస్థితులనే మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం. ఎస్, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే సిమ్యులేషన్ అనొచ్చు. ఎస్, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పారిశ్రామిక విప్లవం అనేది యూరోప్లో సంభవించింది. మరి పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఒక ప్రాసెస్ చోటు చేసుకుంది. అది ఎప్పుడు? పారిశ్రామిక విప్లవానికి కొన్ని సంవత్సరాల ముందు. ఆ పరిస్థితులు భారతదేశంలో కూడా ఏర్పడ్డాయి. మొఘలుల కాలంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇక్కడ ఈ అసలైన పారిశ్రామికీకరణ ముందు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఏర్పడడం అంటే ఏమిటంటే ఇక్కడ వ్యక్తులు వ్యవసాయదారులు అనుకుందాం, వారు ఆహార ధాన్యాలను పండించేవాళ్ళు.
అంటే తమ స్వంత అవసరాల కోసం పండించేవాళ్ళు. అదేవిధంగా ఆహార ధాన్యాలను ఇతర ఉత్పత్తులతో మార్పిడి చేసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో కొందరు వాణిజ్యదారులు, పెట్టుబడిదారులు, రైతులు, చేనేత వృత్తుల వారి వద్దకు వచ్చి వాళ్ళకి కొంత మొత్తాన్ని అప్పజెప్పి తమకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయమని అడిగేవాళ్ళు. అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ క్యాపిటలిజం రూట్స్ అనేటివి ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో మనకు కనిపిస్తాయి. అంటే ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో కొంతమంది పెట్టుబడిదారులు, వాణిజ్యదారులు ఈ ఆయా చేతి వృత్తుల వారి వద్దకి మరియు వ్యవసాయదారుల వద్దకు వచ్చి తమకు కావాల్సిన వస్తువులను ఉత్పత్తి చేయించుకొని వాటిని ఇతర ప్రాంతాలు లేదా ఇతర దేశాలకు తరలించి అమ్మడం జరిగేది. ఇటువంటి పరిస్థితిని మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం. అయితే ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఏర్పడిన ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో తర్వాతి కాలంలో అవి పారిశ్రామీకరణకు దారితీయడం జరిగింది. అంటే మొఘల్ చక్రవర్తుల చివరి కాలంలో ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అనే ప్రక్రియ అనేది ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవాలి. ఇక బ్రిటిష్ పాలనలో చూద్దాం. బ్రిటిష్ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ సుబాను జయించడంతో భారతదేశంలో ఇంగ్లీష్ వారి పరిపాలన ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. అంటే 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఈ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ నవాబును ఓడించారు. అప్పట్లో బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా ఉన్నారు. ఈ సిరాజుద్దౌలా ఫ్రెంచి వారి సహకారంతో ఈ ఇంగ్లీష్ వారితో యుద్ధాన్ని చేశాడు. అయితే ఫ్రెంచ్ వారి వద్ద కూడా అత్యాధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి ముందు నిలవలేకపోయారు. అంటే బెంగాల్ నవాబు మరియు ఫ్రెంచ్ సైన్యాలు ఈ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇదే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు నాంది పలికింది. ఇదే ప్రారంభము. ఇక 18వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ పత్తి మిల్లు పరిశ్రమలు భారతీయ దిగుమతులపై ఎక్కువ సుంకాన్ని విధించాలని, అంతేకాకుండా తమ మిల్లు ఉత్పత్తి కేంద్రాలకు ఇండియాలో స్థాపించడానికి అనుమతులు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాయి. అంటే ఈ ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబును ఓడించిన తర్వాత మొత్తం బెంగాల్ సుబా అనేది బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. బెంగాల్ సుబా ఆధీనంలోకి రావడం అంటే సగం భారతదేశ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయినట్లే. ఆ తర్వాత వాళ్ళు భారతదేశంలోని వివిధ ప్రాంతాలని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ బ్రిటిష్ వర్తకులు భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఈ వస్త్ర ఉత్పత్తులను నిషేధించడమో లేదంటే ఎక్కువ సుంకాలు విధించడమో చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఈ ఇంగ్లాండ్లోని మిల్లుల ఈ వస్త్ర పరిశ్రమ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వంతో కోరడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన వస్త్రాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. అదేవిధంగా వస్త్రాలకు అవసరమైన ముడి పదార్థాలకు కూడా ఎక్కువగా డిమాండ్ ఉండేది. అంటే భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ వర్తకులు ఏం చేశారంటే వీటిపై ఎక్కువగా ట్యాక్సెస్ విధించాలని, అంతేకాకుండా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ కాటన్ మిల్స్కి ఇండియాలో తమ బ్రాంచ్లను ఓపెన్ చేసుకోవడానికి వీలు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వీటి యొక్క డిమాండ్ని ఆమోదించడం కూడా జరిగిందన్నమాట. ఇక బ్రిటిష్ కాలంలో ఇతర అంశాలు చూసినట్లయితే రైల్వేలు, తంతి తపాలాలు మరియు ఆధునిక న్యాయ వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందిన వ్యవస్థను వీళ్ళు సృష్టించడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రైల్వేలు, ఈ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు అభివృద్ధి చేయడం జరిగిందంటే తమ స్వంత అవసరాల కోసం. అంటే తమ వస్తువుల్ని ఈ దేశంలో అమ్ముకోవడానికి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టి తమ దేశానికి తీసుకువెళ్ళడానికి వీళ్ళు ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని బాగా అభివృద్ధి పరచడం జరిగింది. అంతేకాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్స్ కూడా వీళ్ళు బాగా అభివృద్ధి పరచడం జరిగిందనమాట. అంటే పోస్టల్ కమ్యూనికేషన్ని. ఈ మౌలిక సదుపాయాలు ప్రధానంగా వనరుల దోపిడీ వైపు దృష్టి సారించాయి. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి నిలిచిపోయింది మరియు వ్యవసాయ కుంటుపడి ప్రజలకు తగిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేకపోయింది. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రోడ్స్ అండ్ రైల్వే సిస్టమ్ని బాగా డెవలప్ చేయడం వల్ల
వాళ్ళకి మన దేశ వనరులను కొల్లగొట్టడానికి ఎక్కువ సౌలభ్యం కలిగిందన్నమాట. అంటే మన దేశంలో ఏ ఉత్పత్తి అయిన వస్తువులు, అదేవిధంగా మన దేశంలో ఉన్న సహజ వనరులు, అదేవిధంగా ఈ ముడి పదార్థాలను ఇంగ్లాండ్కు తరలించడం ప్రారంభించారు. అదేవిధంగా మన దేశంలో ఉన్న వ్యవసాయాన్ని కూడా వీళ్ళు దెబ్బ కొట్టడం జరిగింది. ఎస్, కాబట్టి మన దేశం యొక్క వ్యవసాయ రంగం కుంటుపడింది. అంటే వీరి యొక్క ఆర్థిక విధానం వల్ల మన దేశ వ్యవసాయ రంగం కుంటుపడడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే పరిస్థితులు కూడా అప్పట్లో కరువు అయ్యాయి అన్నమాట. ఇక ఈ విధంగా భారతీయులు తరచూ కరువు పరిస్థితులకు గురయ్యి పోషకాహార లోపంతో బాధపడడం ప్రారంభమైంది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయాయి. అంటే ఈ వ్యవసాయ రంగంలో మనం ప్రపంచంలో అత్యంత ఉత్పత్తి చేసే దేశంగా మొఘల్ కాలంలో మనం పేరు పొందినప్పటికీ ఈ బ్రిటిష్ వారి పీరియడ్ వచ్చేసరికి మన వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడి, అదేవిధంగా ఈ బ్రిటిష్ వారు ఎక్కువ పన్నులు విధించడం వల్ల చాలామంది రైతులు పెట్టుబడులను కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండడం వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా అడుగంటుపోయి ప్రజలకు అవసరమైన కనీస ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే పరిస్థితుల్లో కూడా మన వ్యవసాయ రంగం లేదు. దీనివల్ల ప్రజలకు ఆహారం లభించక పౌష్టికాహార లోపంతో బాధపడడం మరియు వివిధ వ్యాధులకు కూడా గురడం జరిగింది. అప్పట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ప్లేగ్ వంటి భయంకర వ్యాధులు ప్రబలాయి. మరి ఈ వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రజలకు ఆహారం అందించడానికి కూడా మన దగ్గర కనీస ధాన్యపు నిల్వలు లేకపోవడం జరిగింది. ఇక దేశంలో అధికంగా నిరక్షరాస్యత ఉండడంతో బ్రిటిష్ వారి దోపిడీని పసిగట్టలేక రైతులు, చేతి వృత్తుల వారు తీవ్ర దారిద్ర్యంలో కూరుకుపోయారు. అయితే ఇక్కడ ఏమైందంటే బ్రిటిష్ వారు ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో ఏవైతే మెథడ్స్ వీళ్ళు ఫాలో అయ్యారో, అంటే ఆ వాణిజ్యదారులు, పెట్టుబడిదారులు మన దేశం కూడా వచ్చి, అంటే ఈ బ్రిటిష్ కాటన్ మిల్ యజమానులు, అదేవిధంగా ఇతర పెట్టుబడిదారులు మన రైతులు మరియు ఈ చేతి వృత్తుల వారి దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టి తమకు అవసరమైన వస్తు సేవలను ఉత్పత్తి చేసుకొని విదేశాలలో అమ్మి ఎక్కువ లాభాలను ఆర్జించడం ప్రారంభించారు. అంటే మనం ఉత్పత్తి చేసిన వస్తువులు మన అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల వ్యవసాయదారులు మరియు చేతి వృత్తి వాళ్ళు కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం జరిగిందన్నమాట. ఇక 1750 నాటికి ప్రపంచ పారిశ్రామిక ఉత్పాదకతలో 25% భారతదేశం సాధిస్తే అది 19వ శతాబ్దంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 2% పడిపోయింది. మనం ఇంతకుముందు చూసాం. ఈ మొఘళ్ళ కాలంలో మనం పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో 25% సమానంగా ఉండేది. మరి బ్రిటిష్ వారి పీరియడ్ వచ్చేసరికి, అంటే 19వ శతాబ్దానికి వచ్చేసరికి ఏమైంది, అది 2% పడిపోయింది. అంటే 1750లో 25% ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి 2% పడిపోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే మన పారిశ్రామిక రంగాన్ని దెబ్బ కొట్టడానికి మన సహజ వనరులను ఎక్స్‌ప్లాయిట్ చేసి బ్రిటిష్కి అంటే ఇంగ్లాండ్కి తరలించడం జరిగిందనమాట. అంటే అక్కడ సంస్థల అవసరాలు తీర్చడానికి మన సహజ వనరులను కొలగొట్టి అక్కడికి తరలించారు. మరి ఇక్కడ పరిశ్రమలు ముడి సరుకులు అందక, మూలధనం అందక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. అంటే మన పారిశ్రామిక ఉత్పత్తి రేటు 25% నుండి పూర్తిగా 2%కి పడిపోవడం జరిగిందన్నమాట. ఇక భారతీయ వనరులను కొల్లగొట్టి 19వ శతాబ్దంలో బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర తయారీదారిగా అవతరించింది. అంటే చూడండి, మనం మొఘలుల కాలంలో అంతకుముందు కూడా ఈ వస్త్ర పరిశ్రమలో, ఈ వస్త్రాల ఉత్పత్తిలో మనం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నాం. మరి వీళ్ళు ఏం చేశారు, ఈ బ్రిటిష్ కాటన్ మిల్స్ భారతదేశానికి వచ్చి మన వస్త్ర పరిశ్రమను దెబ్బతీసి మన దేశంలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసి ఎంతో లాభాలను ఆర్జించి బ్రిటన్ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ 1 కంట్రీగా ఎదిగిందన్నమాట. అంటే మన కృషి వాళ్ళకి లాభాలను తెచ్చి పెట్టిందన్నమాట. ఇక భారతదేశం స్వాతంత్రానంతరం ఎటువంటి ఆర్థిక మార్పులకు లోనైందనేది ఇప్పుడు మనం చూద్దాం. దేశ స్వాతంత్రం అనంతరం భారతదేశం సోషలిజం లక్షణాలతో కూడిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది. దీనినే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటాము. అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానిగా ఎన్నికయ్యారు. మరి ఆయన
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కాకుండా మధ్య రకంగా ఉండే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే ఒకవైపు ఈ సోషలిజం లక్షణాలు ఉంటాయి, మరొక వైపు పెట్టుబడిదారీ లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటాం. అయితే భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, గణాంక శాస్త్రజ్ఞుడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఆర్థిక విధానాన్ని రూపొందించి పర్యవేక్షించారు. అంటే జవహర్లాల్ నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అడాప్ట్ చేసుకొని మరియు ప్రఖ్యాత స్టాటిస్టియన్ ఎకనమిస్ట్ అయినటువంటి పిసి మహలనోబిస్ సహకారంతో ఈ ప్లానింగ్ సిస్టానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ ప్లానింగ్ అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రవేశపెట్టింది ద ఫార్మర్ యుఎస్ఎస్ఆర్. అంటే యుఎస్ఎస్ఆర్ మొట్టమొదటిసారిగా ఈ ప్లానింగ్ సిస్టాన్ని రూపొందించి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అదే ప్లానింగ్ సిస్టాన్ని నెహ్రూ యాస్టీస్గా కాపీ చేసి, అంటే అక్కడ నుంచి తీసుకొని మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. అంటే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ ప్లస్ రష్యా, అంటే ఫార్మర్ యుఎస్ఎస్ఆర్, ఈ రెండింటి యొక్క కలయికగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇక ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల ద్వారా భారీ పరిశ్రమల త్వరిత అభివృద్ధి మరియు ప్రభుత్వ ప్రత్యక్ష మరియు పరోక్ష జోక్యం ఆధారంగా సోవియట్ శైలి కేంద్ర కమాండ్ వ్యవస్థ కన్నా సరళమైన విధానంతో అనుకూలమైన ఫలితాలను సాధించడం జరిగింది. అంటే మనం ప్లాన్స్ రూపొందించుకొని మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించడం, అదేవిధంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో మనం పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఎక్కువ విధులను కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష పర్యవేక్షణలో దేశంలోని పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని పూనుకోవడం జరిగింది. ఇక అయితే ఈ రకమైన అభివృద్ధిని కొందరు ఆర్థికవేత్తలు హిందూ గ్రోత్ రేట్ అని పేర్కొనడం జరిగింది. అంటే ఒక విధంగా విమర్శించడం జరిగింది. అంటే నెహ్రూ గారు ఫాలో అయినటువంటి ఎకనామిక్ సిస్టమ్ కావచ్చు, మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు కావచ్చు, వాటిపై కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. అందులో ఈ ఒక విమర్శ ఏంటంటే హిందూ గ్రోత్ రేట్ అని కొందరు ఆర్థికవేత్తలు విమర్శించడం జరిగింది. అంటే 1947 నుండి మొదలుకొని 1991 వరకు మనం సాధించిన ఆర్థిక వృద్ధి రేటు 3.5% కూడా మించలేదు. అందుకే దీని హిందూ గ్రోత్ రేట్ అని ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణరాజ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ హిందూ గ్రోత్ రేట్ను మన ఏషియన్ టైగర్స్ కూడా విమర్శించడం జరిగింది. ఏషియన్ టైగర్స్ అంటే 4 ఏషియా దేశాలను మనం ఏషియన్ టైగర్స్ లేదా 4 ఏషియన్ డ్రాగన్స్ అంటాం. ఆ 4 దేశాలు ఏమంటే తైవాన్, హాంకాంగ్, సింగపూర్ అండ్ సౌత్ కొరియా. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1950s, 60sలోనే దాదాపు 7% వృద్ధి రేటును సాధించడం జరిగింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మన ఆసియాలో చాలా దేశాలు ఆర్థికంగా పుంజుకోలేకపోయాయి. కానీ 4 ఈ ఏషియన్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మన తైవాన్, సింగపూర్, సౌత్ కొరియా ఇటువంటి దేశాలు ఆర్థిక వృద్ధిలో మంచి వృద్ధి రేటుని సాధించడం జరిగింది. ఇవి దాదాపు 7% వృద్ధి రేటుని 1950s, 60sలోనే సాధించడం జరిగింది. అందుకే వాళ్ళు మన భారతదేశాన్ని చూసి మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుని చాలా తక్కువగా ఉందని చెప్పి ఈ హిందూ గ్రోత్ రేట్ని విమర్శించడం జరిగిందన్నమాట. సో అందుకే దీన్ని మనం హిందూ గ్రోత్ రేట్ లేదా నెహ్రూవియన్ సోషలిజంగా పేర్కొనడం జరిగింది. అంటే స్వాతంత్ర అనంతరం వివిధ పంచవర్ష ప్రణాళికలు మనం రూపొందించి వాటిని మనం ఆచరించినప్పటికీ మన గ్రోత్ రేటు 3.5%ని మించలేకపోయిందన్నమాట. అందుకే ఎంతోమంది ఆర్థికవేత్తలు మన గ్రోత్ రేట్ని విమర్శించడం జరిగింది. ఇక 1991లో భారతదేశం యొక్క ప్రధాన వ్యాపార భాగస్వామి అయిన సోవియట్ యూనియన్ పతనం అయిపోయింది. అంటే సోవియట్ యూనియన్లో రాజకీయ వ్యవస్థ కుప్పకూలింది. అంటే ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కుప్పకూలడం జరిగింది. అంతేకాకుండా ఆ టైంలో గల్ఫ్ యుద్ధం కూడా సంభవించింది. దీనివల్ల ఈ చమురు ధర పెరగడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అంటే ఈ గల్ఫ్ వార్ వల్ల ఈ చమురు సంక్షోభం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ఎగుమతి అనేది ఆగిపోయింది మరియు చమురు ధరలు కూడా విపరీతంగా పెరగడం జరిగింది.
అంతేకాకుండా మన దేశంలో ఈ చమురు సంక్షోభం ఏర్పడంతో పాటు అంటే గల్ఫ్ యుద్ధం వల్ల మరి సోవియట్ యూనియన్ పతనం కావడం వల్ల మన దేశంలో ఈ చమురు సంక్షోభం ఏర్పడడం ఒకవైపు, మరియు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం కూడా మరోవైపు వచ్చిందన్నమాట. అంటే మనం ఈ చెల్లించాల్సిన అప్పులు పేరుకుపోయాయి. అప్పుడు మన దగ్గర అంటే మన ఖజానాలో ఆ టైంలో అంటే పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక వారానికి సరిపడిన నిధులు కూడా మన దగ్గర లేవన్నమాట. అంత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయి ఉన్నాం. అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన పివి నరసింహారావు గారి ప్రభుత్వం అప్పట్లో ఐఎంఎఫ్ని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ను ఆయన కోరడం జరిగింది. అంటే ఆర్థిక సహాయాన్ని కోరడం జరిగింది. అంటే $1.8 బిలియన్ బెయిలౌట్ రుణాన్ని ఇవ్వమని ఐఎంఎఫ్తో పివి నరసింహారావు గారు కోరడం జరిగిందన్నమాట. అయితే అప్పుడు ఐఎంఎఫ్ ఏం చేసిందంటే మన సంక్షోభాన్ని వాళ్ళకు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అంటే భారతదేశంలో నెలకొన్న ఈ ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో దీన్ని ఐఎంఎఫ్ ఒక అడ్వాంటేజ్గా తీసుకొని లోన్ ఇవ్వడానికి ఒప్పుకుంది. అంటే $1.8 బిలియన్ లోన్ ఇవ్వడానికి ఒప్పుకుంటూ కొన్ని షరతులను కూడా విధించడం జరిగింది. మరి ఆ షరతు ఏంటంటే డీరెగ్యులైజేషన్, అంటే డీరెగ్యులైజేషన్ చేపట్టమని పివి నరసింహారావు గారి గవర్నమెంట్ని కోరడం జరిగింది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సడలించడం. డీరెగ్యులేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ని సడలించడం లేదా తీసివేయడం. అంటే విదేశీ కంపెనీలు మన దేశంలోకి ప్రవేశించడానికి, విదేశీ పెట్టుబడులు మన దేశంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి సడలింపులు ఇవ్వాలని ఐఎంఎఫ్ పివి నరసింహారావు గవర్నమెంట్ని కోరడం జరిగింది. దీన్నే మనం డీరెగ్యులేషన్ అనడం జరుగుతుంది. అయితే దీనికి ప్రతిస్పందనగా నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 1991లో ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో పివి నరసింహారావు గారు మన ఆర్థిక వ్యవస్థను, తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గట్టెక్కించాలి అని ఆలోచించినప్పుడు ఆయన మదిలో వచ్చిన మొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయనని తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా తీసుకొని మరి మన ఆర్థిక సంక్షోభాన్ని రూపుమాపడానికి మన మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఈ నూతన ఆర్థిక సంస్కరణలకు నాంది పలకడం జరిగింది. దీన్నే మనం 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అని అంటాం. ఇక ఈ సంస్కరణలో భాగంగా లైసెన్స్ రాజుతో పాటు సుంకాలు మరియు వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు పలు ప్రభుత్వ గుత్తాధిపత్యాలకు ముగింపు పలకడం జరిగింది. అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం కూడా జరిగింది. అంటే ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా మనం ఏమేమి సంస్కరణలు ప్రవేశపెట్టామంటే లైసెన్స్ రాజును ఎత్తివేయడం. లైసెన్స్ రాజు అంటే ఏవైనా పరిశ్రమలు మన దేశంలో స్థాపించాలంటే గవర్నమెంట్ నుంచి వివిధ అనుమతులు తప్పనిసరి. దీన్నే మనం లైసెన్స్ రాజ్ సిస్టమ్ అంటాం. ఈ లైసెన్స్ రాజ్ సిస్టాన్ని దాదాపు ఎత్తివేసింది. మరియు సుంకాలను తగ్గించింది, అంటే ఈ ట్యాక్సెస్ని తగ్గించింది. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై డ్యూటీస్ కూడా తగ్గించడం జరిగింది. వీటిని మనం టారిఫ్ అంటాం. మరియు వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గించింది. అంటే మనం ఇప్పుడు మూలధనం కావాలంటే వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలకు మూలధనం అవసరం. మరి మూలధనాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మామూలుగా బ్యాంకుల నుంచి తీసుకుంటారు, బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థల నుంచి తీసుకుంటారు. మరి వాటిపై వడ్డీ రేట్లు కూడా తగ్గించమని షరతులు పెట్టడంతో మనం ఈ లోన్స్పై వడ్డీ రేట్లను కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా చేపట్టడం జరిగింది. దీంతోపాటు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు కూడా మనం డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే విదేశాల నుంచి ఇక్కడికి మూలధనం తీసుకొచ్చి వస్తు సేవలను ఉత్పత్తి చేయడం అనేది దాదాపుగా నిషేధంగా ఉండేది. ముఖ్యంగా 1978లో జనతా గవర్నమెంట్ దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయింది. అంటే ఫారిన్ కంపెనీస్ ఇక్కడ రావడం, ఇక్కడ వస్తు ఉత్పత్తులు చేయడం అనేది దాదాపు క్లోజ్ చేసిందనమాట. మళ్ళీ 1991 తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం డీరెగ్యులేషన్లో భాగంగా, గ్లోబలైజేషన్లో భాగంగా WTOలో మెంబర్గా ఈ డీరెగ్యులేషన్ పాటించి ఈ వడ్డీ రేట్లను తగ్గించడం మరియు ట్యాక్సెస్ని తగ్గించడం, ఈ లైసెన్స్ను కూడా అంటే పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన లైసెన్స్ విధానాన్ని కూడా ఎత్తివేయడంతో మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిందన్నమాట. ఇక డాక్టర్ పివి నరసింహారావు 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం
ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి 3వ స్థానంలో ఉండగా తలసరి ఆదాయంలో మనం 123వ స్థానంలో ఉన్నాం. 2015-2017 మధ్యకాలంలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో 1991లో డాక్టర్ పివి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణల యొక్క రిజల్ట్సే మనం ఇప్పుడు చూసినటువంటివి. అంటే ఇప్పుడు మనం జాతీయ ఆదాయంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా తలసరి ఆదాయంలో 123వ స్థానంలో ఉన్నాం. అంటే ఈ ఆర్థిక సంస్కరణల ఫలితమే ఈ రిజల్ట్స్ అని మనం చెప్పవచ్చు. ఇక ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు 7.1గా ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 7.2%, అదేవిధంగా 2018-19 నాటికి 7.7% పెరిగే అవకాశం ఉందని తన నివేదికలో పేర్కొంది. అంటే 1991 ముందు వరకు మన ఆర్థిక వృద్ధి రేటు 3.5 లోపే ఉంది. అంటే స్వాతంత్రానంతరము 1947 నుండి 1991 వరకు మన ఆర్థిక వృద్ధి రేటు ఎప్పుడూ 3.5కు మించలేదు. అయితే పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, అంటే 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల ఫలితాలే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆర్థిక వృద్ధి రేటు. ఇక మనం అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అటవీ, మత్స్యరంగం జీడిపిలో 17% వాటాను కలిగి ఉంది. మరియు 2014 అంచనాల ప్రకారం దేశ జనాభాలో ఈ రంగంపై ఆధారపడిన వారు 49%గా ఉన్నారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే ఆర్థిక సంస్కరణ అనంతరం మన వ్యవసాయ రంగ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ప్రస్తుతం ఇది జీడిపిలో కేవలం 17% వాటాను మాత్రమే కలిగి ఉంది. అంటే బిలో 20%. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో దాదాపు 60% వాటాను కలిగి ఉన్న ఈ ప్రాథమిక రంగం ఏదైతే ఉందో వ్యవసాయ రంగం, అది నేడు కేవలం 17%కి పరిమితమైంది. అదేవిధంగా ఈ ప్రాథమిక రంగంపై, పర్టికులర్గా వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య ఈ రోజుకి దాదాపు 49%గా ఉంది. అంటే దేశ జనాభాలో 50% ప్రజలు నేటికి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. మరి 50% మంది ప్రజలు ఆధారపడుతున్న వ్యవసాయ రంగం యొక్క వాటా జీడిపిలో కేవలం 17%గా ఉంది. ఇక భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాల ఆధిక్యం పెరగడంతో జీడిపిలో వ్యవసాయం యొక్క వాటా 1951 నుండి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పాను, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో మన ఈ ప్రాథమిక రంగం వాటా 57-58 దాకా ఉండేది. ప్రస్తుతం అది 17% పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు ఈ పారిశ్రామిక సేవల రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. అయినప్పటికీ దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నది ఈ వ్యవసాయ రంగం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక బియ్యం, గోధుమ, చెరుకు, పత్తి మరియు వేరుశెనగల్లో భారత్ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. మన వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఇప్పటికీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎలా అంటే ఇప్పుడు బియ్యం తీసుకోండి, గోధుమ తీసుకోండి, చెరుకు తీసుకోండి, పత్తి తీసుకోండి, మరియు వేరుశెనగ కావచ్చు, వీటిలో భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో పాలు, జనపనార మరియు పప్పు ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. 2011 అంచనాల ప్రకారం ప్రపంచంలో 178 మిలియన్ల పశు సంపదతో ప్రపంచంలోని 2వ అతిపెద్ద పశువుల జనాభా దేశంగా మనం ఉంది. అంటే ప్రపంచంలో ఈ పశు జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. అంటే దీన్ని మనం పశు పోషణ అని అనవచ్చు. మరియు పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో 10.9% మరియు 8.6% ఉత్పత్తితో భారత్ 2వ స్థానంలో ఉంది. అంటే పండ్ల ఉత్పత్తిలో 10.9%, కూరగాయల ఉత్పత్తిలో 8.6% ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇక భారతదేశం 77,000 టన్నుల సిల్క్ ఉత్పత్తితో ప్రపంచంలో 2వ అతిపెద్ద సిల్క్ ఉత్పత్తిదారుగా ఉంది. ఇక ఇండస్ట్రీ చూసినట్లయితే జీడిపిలో, అంటే మనం ఇప్పుడు పారిశ్రామిక రంగాన్ని చూద్దాం. జీడిపిలో ప్రస్తుతం పారిశ్రామిక రంగ వాటా 20%గా ఉంటే ఈ రంగం ద్వారా మొత్తం 22% దేశ ప్రజలు ఉపాధిని పొందుతున్నారు. అంటే ఇక్కడ మనం ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే మనం మీకు ఇండియన్ ఎకానమీలో మనం ఈ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి జీవిస్తున్న సంఖ్య దాదాపు 49% ఉంది. ఎస్, మరి
పారిశ్రామిక రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య ఇక్కడ 22% ఉంది. దీన్ని మనం ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్గా చూడవచ్చు. అంటే వివిధ రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలిపేది ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్. సో మన పారిశ్రామిక రంగ వాటా జీడిపిలో 20% కాగా ఈ రంగంలో పనిచేస్తున్న వారు దాదాపు 22%. అంటే మన దేశ జనాభాలో 22% మంది ప్రజలు పారిశ్రామిక రంగం ద్వారా ఉపాధిని పొందుతున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2015లో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి జీడిపి ప్రస్తుత అమెరికా డాలర్లో 559 బిలియన్లతో ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది అన్నమాట. ఇక భారతదేశ పారిశ్రామిక రంగంలో ఇంజనీరింగ్ అతిపెద్ద ఉపరంగం, జీడిపి మరియు ఎగుమతుల పరంగా 3వ అతిపెద్ద రంగం. ఇందులో రవాణా పరికరాలు, యంత్ర పరికరాలు, మూలధన వస్తువులు, ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్లు, ఫర్నేస్లు మరియు టర్బైన్లు, ఆటోమొబైల్స్ మరియు రైల్వేలకు అవసరమైన విడిభాగాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే మన పారిశ్రామిక రంగంలో అతిపెద్ద ఉపరంగం ఏదైనా ఉందంటే అది ఇంజనీరింగ్ ఉపరంగం. మరి ఈ ఇంజనీరింగ్ ఉపరంగంలో వివిధ రకాల విడిభాగాలు తయారవుతున్నాయి అన్నమాట. అవేంటివంటే ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్ మరి ఇతర టూల్స్ ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. సో ఇది కూడా మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉపరంగం. ఇక 2013లో ప్రపంచవ్యాప్త ట్రాక్టర్ ఉత్పత్తిలో 29% వాటాతో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అంటే ప్రపంచంలోనే ట్రాక్టర్లు ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ట్రాక్టర్లు ఉత్పత్తి చేసే శాతంలో భారతదేశం యొక్క వాటా 29%. ఇక వజ్రాలు మరియు రత్నాలు సానపెట్టడంలో మరియు ఆభరణాల తయారీలో భారతదేశం ప్రపంచంలో అగ్రభాగంలో ఉంది. అంటే వజ్రాలు మరియు రత్నాలు సానబెట్టడంలో మరియు ఆభరణాల తయారీలో భారతదేశం ప్రపంచంలో అగ్రభాగంలో ఉంది. ఇక ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ వజ్రాలు రత్నాలు సానబెట్టడంలో ఎంత ఉన్నత పొజిషన్లో ఉన్నామనడానికి, బంగారం వినియోగంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉంది. అంటే బంగారు వినియోగించడంలో. అదేవిధంగా గణాంకపరంగా ప్రపంచంలోని ఏవైనా ఆభరణాల్లో పొదగబడిన 12 వజ్రాల్లో 12 వజ్రాలు భారత్లో కట్ మరియు పాలిష్ చేయబడి ఉంటాయి. అంటే ప్రపంచంలో ఒక మనం ఆభరణాలు తీసుకున్నట్లయితే అంటే ఈ డైమండ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ డైమండ్ ఆర్నమెంట్స్లో మనం ఈ డైమండ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ ఆభరణాల్లో పొదిగే 12 డైమండ్స్లో 11 డైమండ్స్ ఇండియాలో కట్ పాలిషింగ్ చేయబడుతున్నాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ రత్నాలు డైమండ్స్ ప్రాసెసింగ్లో మన దేశం అగ్రస్థానంలో ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ఉక్కు పరిశ్రమ విషయానికి వస్తే 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి ఉక్కు ఉత్పత్తిలో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. భారత్ స్పాంజ్ ఇనుము ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అంటే స్పాంజ్ ఐరన్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి స్పాంజ్ ఐరన్ అంటే ఏమిటి? ఈ ఆక్సిజన్ని తీసివేసిన తర్వాత వచ్చే ఐరన్నే మనం స్పాంజ్ ఐరన్ అంటాం. ఎస్. ఇక మన ఉక్కు పరిశ్రమ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న 91.46 మిలియన్ టన్నుల ఉక్కు మరియు 9.7 మిలియన్ టన్నుల పిగ్ ఇనుము ఉత్పత్తి చేయడం జరిగింది. దీన్ని మనం పిగ్ ఐరన్ అంటాం. పిగ్ ఐరన్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే రా ఐరన్. ఇందులో ఇతర లోహాలు కూడా కలిసి ఉంటాయి. అందుకే దాన్ని మనం పిగ్ ఐరన్ అనడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఫాస్ఫరస్, కార్బన్ ఇటువంటివి మిక్స్ అయి ఉంటాయి. అందుకే దీన్ని పిగ్ ఐరన్ అంటాం, ముడి ఉక్కు. సో ఈ పిగ్ ఐరన్ మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఐరన్ను ఉత్పత్తి చేయడంలో మనం ఇక్కడ చూసినట్లయితే 91.46 మిలియన్ టన్నులు మరియు 9.7 మిలియన్ టన్నుల పిగ్ ఇనుమును మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఇక భారతదేశ మైనింగ్ పరిశ్రమ ప్రపంచంలోని ఖనిజాల ఉత్పత్తిలో 4వ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశ మైనింగ్ పరిశ్రమలో ఉత్పత్తి విలువను అనుసరించి 50% మైనింగ్ 8 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉందన్నమాట. మరి ఆ రాష్ట్రాలు ఏవంటే ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక. అంటే భారతదేశ మైనింగ్ పరిశ్రమ ప్రపంచంలో 4వ అతిపెద్ద పరిశ్రమగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.